అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంత దూరమైపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. బైబిల్ సేస్ చాలా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది సాక్రిఫైస్ లేకుండా సేవ చేయాలని ఇష్టపడతారు. దాని అర్థం ఏంటంటే, నేను సేవ చేస్తాను కానీ నన్ను ఎవ్వరు తిట్టకూడదు, నన్ను ఎవ్వరు ముట్టుకోకూడదు, నా పాకెట్కి ఏం హర్ట్ కాకూడదు, నా ఫైనాన్సెస్ ఏం దెబ్బతినకూడదు. కార్ పెట్రోల్ ఏమైనా అయిందా, పాస్టర్స్ డబ్బులు కట్టాలి. అమ్మో నా పెట్రోల్ అయింది, నేను సంఘానికి ఫ్రీగా సేవ చేస్తున్నాను, నాకెందుకు పెట్రోల్ డబ్బులు పాస్టర్స్ ఇవ్వాలి నాకు. ఏ బలి నువ్వు అర్పించకుండా దేవుని సేవించలేవు అని వాక్యము చెప్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరైనా నిన్ను బాధ పెట్టినా దేవుణ్ణి సేవించటం మానొద్దు. ఎవరైనా నిన్ను ఇన్వైట్ చేయలేకపోయినా, నువ్వు వారితో సన్నిహితంగా నువ్వు గడిపినా, వాళ్ళు నిన్ను వాళ్ళ సొంత బంధుమిత్రుల ఫంక్షన్కి పార్టీస్కి నేను ఇన్వైట్ చేయకపోయినా దేవుణ్ణి సేవించటం మానొద్దు. నిన్ను బ్లాక్ చేసినా అన్ఫ్రెండ్ చేసినా దేవుణ్ణి సేవించటం మానొద్దు. దేవుని సేవ కోసం నీ ఇల్లు సిద్ధపరచుకున్నప్పుడు, ఇన్ని ఇల్లంతా గలీజ్ అయిపోయినా, ఇంట్లో బంధుమిత్రులందరూ వచ్చి ప్రేయర్ మీటింగ్ జరిగినప్పుడు చర్చ్ మెంబర్స్ వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అన్ని కింద పడేస్తారు, పిల్లలన్నీ కింద పడేస్తారు. అమ్మో ఇదంతా గోల నాకెందుకు లేదు, సన్నగా చర్చ్కి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసుకొని వచ్చేస్తే అయిపోద్ది కదా అని. సాక్రిఫైస్ వద్దు. ఏం బలి నువ్వు అర్పించట్లేదా, నువ్వు సేవించలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. సేవించాలని ఉంది కానీ సాక్రిఫైస్ లేకుండా సేవ చెయ్యలేవు అని మోషే మాట్లాడుతున్నాడు. మమ్మల్ని వదిలేస్తే మేము నా బలులను అర్పించుకుంటాము, ఫారో మమ్మల్ని వదిలేయండి, మా బలులు మేము అర్పించుకొని దేవుణ్ణి సేవ చేస్తామని అంటున్నాడు. మీరు ఈరోజు ఎలాంటి బలులు అర్పిస్తున్నారు? చర్చ్లో ఎవరైనా హాయ్ బాయ్ చెప్పకపోతే సంఘం మానేస్తున్నారా? మీకు ఏం దెబ్బకు తగలకుండా మీరు అలాగే సున్నితంగా ఒక కాటన్ బాల్ లాగా ఉండాలని ఇష్టపడుతున్నారా? ఎవరైనా బ్లాక్ చేస్తే, ఎవరైనా నిన్ను అన్ఫ్రెండ్ చేసేస్తే సంఘానికి రావటం మానేస్తున్నావా? ఎవరైనా నేను ఒక్క మాట అంటే వారితో మాట్లాడటం మానేస్తున్నావా? ఇలా నిజంగా నువ్వు చేస్తున్నట్లయితే సంఘానికి నిన్ను నువ్వు కనపరుచుకోవటానికి వస్తున్నావు, నువ్వు ఫేమస్ అవడానికి వస్తున్నావు, నీకు గుర్తింపు తెచ్చుకోవడానికి వస్తున్నావు, కానీ యెహోవాని సేవించడానికి రావట్లేదు. హల్లెలూయా. నీలో ఉన్న ఈగోను బూస్ట్ చేయడానికి, నువ్వు హీరోలాగా మారటానికి, నీకు ఎక్కువ ఫాలోవర్స్, నువ్వు ఒక్క పోస్ట్ పెడితే నీకు 1000 లైకులు రాకపోతే ఇంకో పోస్ట్ ఏది పెడితే వస్తుందా 1000 లైకులు అని ఎదురు చూస్తున్నావా? నీకు గుర్తింపు తెచ్చుకోవడానికి చేస్తున్నావు. ఏ సాక్రిఫైస్ నువ్వు చేస్తున్నావు ఈరోజు సంఘానికి రావటానికి? దూరం ప్రాంతమైన పాకెట్లు ఖర్చైనా సరే పెట్రోల్ కి డబ్బులు పెట్టుకొని వస్తున్నావా సంఘానికి? ఏ సాక్రిఫైస్ చేస్తున్నావు? నీ కారులో గలీజ్ వాసన వస్తుందన్నా ఎవరైనా తీసుకొస్తున్నారా? లేదా అమ్మో నా కారులో అసలు ఏ వాసన రాకూడదు, కార్ ఖరాబ్ అవ్వకూడదు, కార్ సీట్లు పాడైపోతాయి, అసలు ఈఎంఐలు కట్టుకుంటున్నాను అని కార్ నీట్ గా తుడుచుకుని అలా పెట్టుకుంటున్నావా? నీ కార్కే మార్క్ రాకూడదని పెట్టుకుంటున్నావా? ఏ బల అర్పిస్తున్నావు? నీ బండి పైన ఎవరైనా ఎక్కించుకొని తీసుకొస్తున్నావా? నీ డబ్బులతో ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ మనీ? వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ లైఫ్? నీ సమయంని వీకెండ్ రోజు, సాటర్డే సండే ఫ్రైడే వచ్చిందా దేవుడి కోసం అర్పించాలని సిద్ధపడుతున్నావు? అమ్మో అసలే నాకు దొరికేదే ఈ 2 రోజులు రా బాబు, ఈ 2 రోజులు కూడా సంఘానికి వెళ్ళాలంటే కుదరదు, లైవ్ లో చూస్తానులే కూర్చొని. ఏ బలి అర్పిస్తున్నావు? నీ టైం పోయినా ఆయనతో సమయం నువ్వు గడుపుతూ దగ్గరగా అవుతున్నావు అని చూస్తున్నావా? అమ్మో నా టైం పోయింది, నా వీకెండ్ పోయింది, నేను బట్టలు ఉత్తుకోవాలి, ఇదా చేయాలి అలా చేయాలని చూస్తున్నావా? ఈ వీకెండ్ టైం దేవుడితో గడపడానికి వారమంతా ఎక్స్ట్రా పని చేసి నీ బట్టలు ఉతిలేసుకొని అన్ని పనులు ముందే ముగించేసుకొని ఏసేతో గడపాలని ఇష్టపడుతున్నావా వీకెండ్ లో? లేకపోతే ఒక వారం వస్తాను సిస్టర్, ఇంకో వారం రాను, అలా ఆల్టర్నేట్ వీక్ ట్రై చేస్తాను, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తాను. నీకు కుదిరితే వస్తావా? నీకు కుదిరితే సంఘానికి వస్తావా? దేవుడు అరణ్యంలో టెస్ట్ చేశాడు. నీకు పాలు తేనె ప్రవహింపజేసే దేశం ఇస్తేనే నన్ను ఆరాధిస్తావా? నీకు కుదిరితేనే ఆరాధిస్తావా? లేకపోతే ఎలా ఉన్నా నన్ను ఆరాధిస్తావా? ఎలాగున్నా సరే, ఎలాంటి స్థితి అయినా సరే ఆరాధించే వారు మాత్రమే ఆ వాగ్దానపు దేశంలో అడుగు పెట్టారు. మిగతా వాళ్ళంతా అదే అరణ్యంలో రింగా రోజెస్ లాగా తిరుగుతూ అక్కడే చనిపోయారు. యెషువా హౌస్ బిడ్డల అరణ్యంలో అలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందరూ పాలు తేనె ప్రవహింపజేసే ఆ వాగ్దానపు దేశంలో మీరు అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడు సంఘం ఇక్కడ మీటింగ్ ఉంది అని అనౌన్స్ చేస్తే
అది దేవుడు మీ కొరకు పిలుపు. ఆయనను ఆరాధించాలి అని ఆయన కోరుకుంటున్నాడు గనకే మాకు ప్రేరేపణ వచ్చి మేము మీటింగ్ లో పెడతాము. డబ్బులు సంపాదించడానికి పెట్టము, మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేయడానికి మీటింగ్ లో పెడతాము. కలిసి ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి, గొప్ప ఉద్దేశాలు తెలుసుకోవడానికి, ఆయనను ప్రేమించడానికి, ఏ స్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా ఆయనను రాజుగా గణపరచడానికి ప్రేయర్ మీటింగ్స్ పెడతాము. అది ఫ్రైడే అయినా సండే అయినా. దేవుడు మీకు గనక పిలుపిచ్చి రా వచ్చి నన్ను ఆరాధించు అని మిమ్మల్ని విడుదల కలిగించి మీకు సమయమునిచ్చి తీసుకొని రాగలిగితే వచ్చి ఆరాధించండి. వీకెండ్ అయినా, సమయం పోయినా, ఏమి పోయినా సరే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ బలి అర్పిస్తున్నావు నన్ను సేవించడానికి? నీ కంఫర్ట్ జోన్ లో వస్తున్నావా? టైం ఉంటే వస్తున్నావు, టైం లేకపోతే రావదా? జాగ్రత్త పడు. బి వెరీ కేర్ఫుల్. నువ్వు విరిగినా సరే, ఎవరైనా ప్రార్థన కోరుకుంటున్నారా వారి కోసం ప్రార్థించు. నాకే కష్టంలో నేను వచ్చి నన్ను అడుగుతావు ఏంటి, నేను ఎవరికి చెప్పుకోవాలరా బాబు అని అంటున్నావా? నీకు కష్టంలో ఉన్న ఎవరైనా వచ్చి నాకు ప్రార్థన చేస్తావా అంటే ఓపికగా నిలబడి ప్రార్థన చేయి. ఇక్కడ కొన్నిసార్లు నేను 12 hours నించుంటాను. మార్నింగ్ 6 o'clock ఇంట్లో నుంచి బయలుదేరితే మార్నింగ్ సర్వీస్, తర్వాత మళ్ళీ ప్రార్థనలు, తర్వాత సర్వీస్, ఇలా నించొని తర్వాత మళ్ళీ గంటల తరబడి నించొని ప్రార్థన చేస్తాను. ఓపికగా వింటాను. కింద నా కాళ్ళు మండుతూ ఉంటాయి, కింద ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తం కూడా కొన్నిసార్లు ప్రవహించదు, నమ్మైపోతుంది కాళ్ళంతా. అలా నించుంటాను, నా నొప్పి మీకు తెలియకుండా అలా నించుంటాను మీతో మాట్లాడటానికి, మీరు చెప్పిన బాధ వినటానికి, మీకోసం ప్రార్థన చేయటానికి. సాక్రిఫైస్. వాట్ ఆర్ యు సాక్రిఫైసింగ్? అలా ఈరోజు చేస్తున్నాను కనుక సాక్ష్యాలు దేవుడు తీసుకొస్తున్నాడు. నాకే ఓపిక లేదురా బాబు అని పాష్గా లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాను అనుకుంటున్నారా? నో. వాట్ ఆర్ యూ సాక్రిఫైసింగ్ టుడే? ఒక్క మాట మాట్లాడటానికి మీకు అలసైపోతారు కదా, ముక్కు పైన కోపం కదా, 2 సార్లు రిపీట్ చేయమంటేనే ఎన్నిసార్లు చెప్పాలరా, అర్థం కదా నీకు, ఊరికే విసిగిస్తున్నావు ఏంటి అని బుక్కులు ఇసిరేస్తున్నారా, పెన్నులు ఇసిరేస్తున్నారా, పల్లాలు పగలు కొట్టేస్తున్నారా? ఆకలి అయితే ముందు అన్నం లేకపోతే పగలు కొట్టేస్తున్నారా? వాచ్ అవుట్ యువర్ బిహేవియర్. వాచ్ అవుట్ యువర్ బిహేవియర్.